విషాదాన్ని మిగిల్చింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఓళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 270కి చేరింది. ఇంకా 600 మంది ఆచూకీ దొరకడం లేదు. 200 మందికి గాయాలయ్యాయి. అక్కడ ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇళ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఎటు చూసినా బురద నిండిన వీధులు, నిట్ట నిలువున చీలిపోయిన ప్రాంతాలు, భారీ రాళ్లతో మండెక్కే జంక్షన్, చురాలమల్ పట్టణం మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో వ్యాపారానికి, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి. పైకప్పు కోల్పోయిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు బురదతో గుర్తించలేకుండా మారిపోయాయి. కొన్ని చోట్ల మృతదేహాలు బురదలో కూరుకుపోయాయి. ऑडियो चेक 1 2 3 1 2 3 1 2 3 ऑडियो సుమారు 90 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 10,000 మంది ఉంటున్నారు. అక్కడే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గాయపడిన వారికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. ఎటు చూసినా బురద పేరుకుపోవడంతో తాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. వైనాడులో సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కేంద్రం మరింత సహకారం అందించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. వైనాడు ప్రజలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. కేరళలోని చాలా జిల్లాలకు పర్యావరణం పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వరదల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు.